అన్ని వర్గాల ప్రజలు మనీ సేవ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ చాలా రకాల స్కీమ్లు అందిస్తోంది. వీటిలో ఓ పాపులర్ ఆప్షన్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ప్రతి నెల స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఈ స్కీమ్ సూట్ అవుతుంది. దీంట్లో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు, ప్రతి నెల ఫిక్స్డ్ వడ్డీ అందుకుంటారు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సెక్యూర్డ్ ఆప్షన్. ఇది భారత ప్రభుత్వం లాంచ్ చేసిన సేవింగ్ స్కీమ్. ఇన్వెస్టర్లకు 5 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ అందిస్తుంది. వడ్డీ రేటు 5 సంవత్సరాల పీరియడ్లో ఒకేలా ఉంటుంది. పదవీ విరమణ చేసిన వారికి, గృహిణులకు లేదా మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ కోరుకునే వారు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు లేదా మరో 2 వ్యక్తులతో కలిసి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఫీచర్లు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంవత్సరానికి 7.7% వడ్డీని ఇస్తోంది. సింగిల్ అకౌంట్లో మాక్సిమం 9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే 15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్లో 3 వ్యక్తుల వరకు ఉండవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. మీరు సంపాదించే వడ్డీ ప్రతి నెల అందుతుంది. ఉదాహరణకు మీరు 9 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే మీకు నెలకు 5500 వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ 5 సంవత్సరాల పాటు నడుస్తుంది. ఈ పీరియడ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీ సేవింగ్ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. మంత్లీ ఇంట్రెస్ట్ ఇందులోనే డిపాజిట్ అవుతుంది. మీ మంత్లీ ఇన్కమ్ అనేది ఇన్వెస్ట్ చేసే అమౌంట్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటుతో మీరు 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు నెలకు 962.5 రూపాయలు అందుతుంది. 3 లక్షలు అయితే 1925, 4,50,000 అయితే 2,887 చేతికి అందుతుంది. ఏకంగా 6 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి 3,850, అదే 7,50,000 చేసిన వారికి 4,812 ఇన్కమ్ ఉంటుంది. సింగిల్ అమౌంట్లో మాక్సిమం అమౌంట్ 9 లక్షలు పెట్టుబడి పెడితే 5,775 రూపాయలు వడ్డీ వస్తుంది. జాయింట్ అకౌంట్లో మాక్సిమం అమౌంట్ 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ వడ్డీ 9,250 రూపాయలు అవుతుంది. భారతీయులకు మాత్రమే అర్హత ఉంటుంది. 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు వారి సొంతంగా అకౌంట్ మేనేజ్ చేయవచ్చు. ఎన్ఆర్ఐలకు అర్హత లేదు. సమీపంలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, యూటిలిటీ బిల్లు, పాస్పోర్ట్ వంటివి అవసరం. పోస్ట్ ఆఫీస్ అప్లికేషన్ ఫామ్ కూడా నింపాలి.